పత్రి సారు అసలు భయపడతాడా? ఎగ్జాంపుల్ చెప్పిన నేను. అందుకనే పత్రిజీ ఒక కుక్కను చూసి ప్రపంచమంతా అలాగే ఉంటుందండి, దేనికన్నా మనం భయపడితే చాలు అది మనల్ని భయపెడుతుంది అన్నది పాయింట్ నేర్చుకోమన్నా నేను ఇక్కడ. అందుకనే మనం ఏం చేయాలా? భయపడద్దు. మరి భయపడద్దు అంటే ఎలా పోతుంది? అది ఎలా పోతుంది అంటే మనకు అష్టలక్ష్ములు ఉన్నాయి కదా, అష్టలక్ష్ముల పేర్లు తెలుసా తెలియదా? చెప్పాలి కదా. తెలియదు. అన్నిటికీ తలకాయలు ఇవ్వద్దు, మనకు నోరు ఇచ్చిండు, ఆ నోరు నిప్పాల. అష్టలక్ష్మిలు ఉంటాయి, వాటిని అష్టసిద్ధులు అంటాం. అయితే అష్టలక్ష్మిలల్లా సంతాన లక్ష్మి ఉంటుంది, విజయలక్ష్మి ఉంటుంది. ఎవరన్నా విజయాన్ని సాధించిందనుకో, ఆటలో కానీ పాటలో కానీ లేకుంటే చదువులో కానీ జీవితంలో కానీ దేంట్లోనన్నా విజయాన్ని సాధిస్తే విజయలక్ష్మి వారిని ఆవరించినట్టు, వాళ్ళ మీద ఎవరున్నట్టు? విజయలక్ష్మి ఉన్నట్టు. సంతానం అయితే అలా ధాన్యలక్ష్మి, ఇలా మనకి 9 ఉన్నాయి. అందులో ధైర్యలక్ష్మి ఉంది. అర్థమైందా? అంటే మనకి ఎవరు కావాలి? ధైర్యలక్ష్మి కావాలి. ఆ ఒక్క లక్ష్యం ఉంటే అన్ని 9 లక్ష్యములు మన వశం అవుతాయి. 8 లక్ష్యములు. అర్థమైందా? ఫస్ట్ ధైర్యలక్ష్మి కావాలి. ధైర్యలక్ష్మి కావాలి అంటే మరి ఏం చేయాలి? ఈ 5టిని పాటించాలి. ఈ 5టిని పాటిస్తే ధైర్యలక్ష్మి అనేది మీ జీవితంలోకి వస్తుంది. విన్నారు ఎప్పుడన్నా ఇట్లా? ఈ 5టిని పాటిస్తే ధైర్యలక్ష్మి మన వశమవుతుంది. ఈ 5 ఏందో మళ్ళీ మీకు తెలుసు. ఏంటి 5? ఇప్పుడు ఇందాక మనం ఆకలి అయింది అని ఎవరు చెప్పిండ్రు అంటే శరీరం అని చెప్పిండ్రు. అందుకనే ఆత్మకి కూడా ఒక ఆకలి ఉంటుందండి. నేను మీ అందరినీ గమనిస్తూనే ఉన్నా చిన్న నుంచి. ఆత్మకి ఆకలి ఎవ్వరికీ లేదు. ఆతృత ఎట్లా ఉండాలి? ఆత్మకి ఆకలి ఎక్కువ ఉండాలి, శరీరానికి ఆకలి తగ్గిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. శరీరానికి ఆకలి తగ్గించుకోవాలి అంటే ఆత్మ ఆకలిని పెంచుకోవాలి. నేను ధ్యానంలోకి రాకన్నా ముందు చాలా బిజినెస్లు చేసిన. అమ్మ వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఎప్పుడు పనులు చేసేదాన్ని. టీచర్ జాబ్ చేసేదాన్ని, కిరాణం షాప్ నడిపించేదాన్ని. అసలు ఈ పని చేయలేదు అన్నది లేదు. కుట్లు, అల్లికలు, మిషన్లు నేర్పించడం వగేరా వగేరా చాలా డబ్బులు సంపాదించిన, కానీ తృప్తి లేదు. డబ్బులు బాగానే వస్తున్నాయి కానీ ఇంకా ఆమె కళ్ళు మూసింది తెరమనండి. లేదు ధ్యానం చేయడానికి కాదు, ఫస్ట్ క్లాస్ వినాలి. ధ్యానం చేయొద్దు, చెప్పేటప్పుడు వినాల. అసలు ధ్యానం కంటే ఫస్ట్ ముఖ్యం సజ్జన సాంగత్యం. నీకు అసలు ధ్యానం గురించి తెలియదండి ఎవరికి. మరి తెలాలంటే ఫస్ట్ సజ్జన సాంగత్యం చేస్తేనే కదా తెలిసేది. అందుకనే సారు ప్రయారిటీ ఫస్ట్ సాంగత్యానికి ఇయ్యమన్నాడు. తర్వాత ధ్యానం తెలుసుకొని, సాంగత్యం అంటేనే ధ్యానం నేర్చుకోవడం. ధ్యానం తెలిసిన వాళ్ళ దగ్గర ధ్యానం నేర్చుకోవడమే సజ్జన సాంగత్యం. జ్ఞానము, ధ్యానము. ఫస్ట్ మీకు ఎవరన్నా ధ్యానం గురించి చెప్పండి, ధ్యానం తెలిసిందా మీకు? మరి తెలుసుకున్న దాన్ని సజ్జన సాంగత్యం అంటాం. అందుకని ధ్యానం కంటే ముందు ఏది ఇంపార్టెంట్? సజ్జన సాంగత్యం. ఇందులో మనకేం తెలుస్తుందంటే సత్యం తెలిసిన కాస్త మాస్టర్ల ద్వారా మీకు కాస్త సత్యం తెలుస్తుంది. ఆ సత్యంతో మీరేం చేస్తారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రాక్టికల్ చేస్తారు. దాన్నే ధ్యానము అంటాం. మరి ఇక్కడ వచ్చి క్లాస్ వినేటప్పుడు ఇందాక పొద్దున్న నుంచి ధ్యానమే చేయించినాం అక్కడ పిరమిడ్లో. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు. అందుకని మనం ఏది ఎప్పుడు ఏం చేస్తున్నామో అదే చేయాలి. అది ఏకపోతే రివర్స్గా జీవిస్తున్నట్టు. నేను ఎక్కడికి వెళ్ళి ఎండ్లకు దుంకినా మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఏ పాయింట్లోకి వెళ్ళి ఈ పాయింట్లోకి వచ్చిన ఎంతమంది ఇక్కడ ఉన్నారు చెప్తే ఇప్పుడు? వెరీ గుడ్. ఏం చేసినా నేను డబ్బులు సంపాదిస్తున్నా కానీ తృప్తి లేదు. తర్వాత ఎప్పుడైతే అంటే దానికి తృప్తి ఎందుకు లేదు? మరి డబ్బులు అయితే వస్తున్నాయి, ఓకే, శరీరానికి సరిపడే డబ్బులు వస్తున్నాయి, మనసుకి ఎంజాయ్మెంట్కి డబ్బులు వస్తున్నాయి,
కానీ మన లోపల ఉంది ఆత్మ. ఆత్మకి తృప్తి లేదు, ఎందుకంటే ఆత్మ పనులు చేయట్లేదు కాబట్టి. మంచిగా వినండి, నిజంగా ఆ పాయింట్ నేను ఫస్ట్ ధ్యానంలోకి వచ్చినప్పుడు నేర్చుకున్న మొట్టమొదటి పాయింట్ ఇదే. నాకెందుకు ఇంత డబ్బులు వచ్చినాడా అంటే, నాకు ఇంట్లో వంట చేయడము, బోళ్ళు తోమడం, ఇండ్లు నూకుడు ఇట్లాంటి ఇష్టం ఉండకపోతుండే. ఆడపిల్లగా పుట్టినా కూడా అవ లోపల ఉన్న లక్షణాలన్నీ మగవాళ్ళలా ఉన్నాయి. అవి చేయడం ఇష్టం ఉండకపోతుండే. బయటకెళ్ళి ఏదో చెయ్యాలా లోపల ఉంటుండే. ఆ బయటకెళ్ళి ఏదో చెయ్యాలని చెప్పి టీచర్ జాబ్ చేసిన, కిరాణం షాప్ నడిపించిన, ఇంకా అన్నీ ఆడపిల్ల ఏమేమి నేర్చుకోవాలో అన్నీ నేర్చుకున్నా, అందరికీ నేర్పించిన, అయినా తృప్తి లేదు కదా. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి కేవలం 11 రోజులైంది ధ్యానంలోకి వచ్చి, అందుకని ఇవాళ ధ్యానంలోకి వచ్చినా రేపు చెప్పే అన్నాడు సారు. కానీ నీకు తెలిసింది చెప్పాలా, నువ్వు విన్నది చెప్పడం కాదు, నువ్వు విన్నది చెప్పద్దు. ఏది చెప్పాలా మరి? ఇప్పుడు నువ్వు వీడున్నావు కదా, ఇది చెప్పద్దు, ఏది చెప్పాలా చెప్పండి. ఎదుటి వాళ్ళకి ఈరోజు ధ్యానంలోకి వచ్చినావు, రేపు చెప్పాలా? ఏది చెప్పాలా? నువ్వు అనుభవించింది చెప్పాలా. అనుభవమే జ్ఞానం, నీ జ్ఞానం చెప్పాలా. కానీ మనం విన్నది చెప్తాం, అర్థమవుతుందా? విన్నది వేరు, అనుభవించింది వేరు కదా మేడం. అనుభవించింది నీదవుతుంది జ్ఞానం, విన్నది వేరే వాళ్ళది. అందుకని అనుభవమే జ్ఞానం అని 9 నవరత్నాలలో అద్భుతంగా పెట్టిండు సార్. అయితే ఆ రోజు 11వ రోజు, అప్పటి వరకు నేను ఎవరికి ధ్యానం నేర్పించలే. ఇంకా 11వ రోజు ఒక ఆమె మా ఇంటికి వచ్చి ఏడ్చుకుంటూ వచ్చింది. మా ఇంట్లో అన్ని సమస్యలు ఉన్నాయి, అందరికీ జ్వరాలు ఉన్నాయి, అందరం హాస్పిటల్లో జాయిన్ అయినాం అని ఏడ్చుకుంటూ వచ్చింది. సరే, నేను కూడా ఇంత దుఃఖంలో అనారోగ్యాల దాడిని ధ్యానంలోకి వచ్చిన, ఇగో ఇట్లా ధ్యానం నేర్చుకున్నా. ఈ 11 రోజుల నుంచి నాకు కొంచెం పర్వాలేదు, మంచిగా అనిపిస్తున్నది అని చెప్పి ఆమెకు చెప్పి ఆమెను ధ్యానంలో కూర్చునేట్టిన. చూడండి, నాకు ఏది తెలిసిందో అదే చెప్పి నెత్తిపైన పిరమిడ్ పెట్టి ధ్యానంలో కూర్చునేట్టిన. ధ్యానంలో కూర్చునేట్టిన తర్వాత ఆమె దుఃఖంతో నచ్చి లేచిన తర్వాత సంతోషంగా బయటకు వచ్చింది. ఇది మనం చేయాల్సింది. వచ్చింది దుఃఖంతో. అయితే ధ్యానంలో 20 నిమిషాలు ఆమె ధ్యానంలో కూర్చుంది, సంతోషంతో బయటకు వచ్చింది. అయితే నాకు ఇది మంచిగా అనిపిస్తుంది, ఇట్లాంటి ఎప్పుడు వినలేదు, నేర్చుకోలేదు, నాకు మంచి అనిపిస్తుంది, నువ్వు ఎటు పోయినా నన్ను తీసుకోవు, ఎక్కడికి పోయినా నన్ను తీసుకోవు అని ఫిక్స్ అయిపోయింది ఆమె మైండ్లో 20 నిమిషాలకి. ఆ రోజు నన్ను గట్టిగా కౌగిలించుకుందామే. దుఃఖంతో నచ్చింది, సంతోషం అయ్యేసరికి ఇది నేర్పినందుకు నన్ను గట్టిగా కౌగిలించుకుంది. కౌగిలించుకునేసరికి నా ఆత్మకి తృప్తి కలిగింది. అప్పుడు ఆత్మకి అప్పుడు నేను భోజనం పెట్టినా అన్నట్టు. అంటే ఆమె నుంచి నేను జ్ఞానం నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నా? ఏదైతే మనం తెలుసుకున్నామో, అనుభవించామో, అది పత్రిసారి ఎందుకు వంచమన్నాడు అంటే మన ఎదుగుదల కోసం. ఆ రోజు ఆమెకు చెప్పగానే ఆమె ఆనందంగా నన్ను కౌగిలించుకునేసరికి, ఓహో, నేను చెయ్యాల్సింది తృప్తి ఇప్పుడు చెందాను కదా, నేను చెయ్యాల్సిన కార్యం ఇది అని ఆత్మకి తృప్తి కలగగానే ఇప్పటి నుంచి ఇదే చేయాలని ఆ రోజు ఫస్ట్ పాయింట్ నాకు నేను నేర్చుకున్నా. అంటే ఒకరికి చెప్పడం అనేది ఏంటిదంటే, వచ్చిన వాళ్ళు వచ్చి చెప్పారండి, రాని వాళ్ళే వచ్చి చెప్తారు. మాకేది కొంచెమే వస్తుంది, ఇంకా కొంచెం పెరగాలంటే చెప్పడం వల్ల పెరుగుతుంది. మనకు వచ్చిన దాన్ని చెప్పడం వల్ల, మనం అనుభవించిన దాన్ని చెప్పడం వల్ల, మన జీవిత పాఠాలు చెప్పడం వల్ల మీకు చెప్పే రూపంలో మాకెంతో నేర్చుకోవడం జరుగుతుంది. ఆ రోజు ఈ పాయింట్ నేర్చుకొని, అందుకనే శరీరానికి మీ ఇందాక ప్రశ్న అదే వేసిన. రోజు శరీరం చెప్తుంది తినమని, కానీ ఆత్మ చెప్పట్లేదు. ఏమన్నా చెప్తుందా? చెప్పదు ఆత్మ. మనశ్శాంతి లేదు కదా, తృప్తి లేదు కదా. ఇదంతా దేంది? ఆత్మకు సంబంధించింది. మరి ఆత్మకు సంబంధించిన ఆహారం మనం పెట్టట్లేదు. పెట్టినా కానీ తూటున్నది మన కుండకి. ఇప్పుడు పెడుతున్నాం, ఇంటికి పోయేసరికి అది తూటుతోరా రోడ్డు మీదనే వెళ్ళిపోతున్నది. పెద్ద రంధ్రం ఉంది మన బాడీకి.
దానివల్ల ఏమవుతుంది, నేర్చుకున్నట్టు మాయమైపోతుంది. అందుకని శరీరానికి ఆకలి తగ్గాలి అంటే మన ఆత్మ ఆకలిని పెంచుకోవాలి. ఆత్మ ఆకలిని పెంచుకోవాలంటే 3 రత్నాలు ఇచ్చిండు సారు. ఎన్ని ఇచ్చిండు? 3 రత్నాలు. ఈ 3 రత్నాల ద్వారా ఆత్మకి ఆకలి తీరుతుంది అన్నాడు. ఏంటా 3 రత్నాలు? వింటున్నావు బేటా క్లాసు? ఏం పేరు నీ పేరు? శివ. దేవుని పేరు పెట్టుకున్నావు. నీ పేరు దేవుని పేరు. నువ్వు దేవుడు అయిపోవాలి నాన్న, అందుకే క్లాస్ విను. 3 రత్నాలు ఏంటి? సరి అయిన ధ్యానము ఒకటి. మరి ఈ 3 మనం చేస్తున్నామా? చెక్ చేసుకోవాలా? చేయట్లేదు. అందరు గుండెల మీద చేతేసుకొని చెప్పండి, 3 చేస్తున్నారా? 3. ఏ బుక్ చదువుతున్నారు? ఖచ్చితంగా రోజు 1 గంట 2 గంటలు నేను ఈ బుక్ చదువుతున్నాను మేడం అన్నోళ్ళు చెప్పండి. ఆ బుక్లో ఏముందో మళ్ళీ చెప్పాలి ఇప్పుడే మీరు. ఎందుకంటే ఆత్మకి ఎదుగుదల ఆగిపోతుంది. ఏదో అమాస వస్తుంది, పున్నమ వస్తుంది, వాళ్ళు క్లాస్ పెడతారు, మేము వస్తాము, పని చేస్తాము. సేవ అంటే కేవలం వంట చేయడమే కాదు, ధ్యానం చెప్పడం కూడా ఒక సేవే. ఇది ఇంకా పెద్దది. ధ్యానము మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాం. ధ్యానము జ్ఞానం ఇది కూడా పెద్ద సేవ. ఎందుకంటే ఒక మనిషికి అది కడుపు నింపితే ఇది ఆత్మకి కడుపు నింపుతుంది, అది శరీరానికి కడుపు. దానికంటే పెద్దది ఇది. 2 అవసరం మనకి. ఎందుకంటే శరీరానికి అన్నం పెట్టకన్నా ముందు ఇక్కడ కూర్చోమంటే కూర్చోలేరు కదా. అందుకని అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంట్. అందుకనే మనం ఇట్లా ఏదో అన్నట్టుగా రావద్దమ్మా. ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ? అదంతా మనం కలిసి చేసుకుంటున్నాం కదా. కానీ కాస్త శ్రద్ధతో చేయాలి. 3 చేస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 3 చేయకపోతే ఎదగం, ఎప్పటికీ ఎదగం. కేవలం ధ్యానం క్లాసే అవుతుంది. నీ ఇంట్లో నువ్వు సజ్జన సాంగత్యం చేస్తున్నావా అన్నది చాలా ఇంపార్టెంట్. స్వాధ్యాయం చేస్తున్నావా లేదా చాలా ఇంపార్టెంట్. స్వాధ్యాయం వల్ల ఏమవుతుంది అంటే బుద్ధి వికసిస్తుంది, బుద్ధి యోగం వస్తుంది, మన బుద్ధి వికసిస్తుంది. అందుకని సార్ అలా చెప్పిండు. సార్ ఎందుకు అంత పుస్తకాలు ఏమైనా పందికలేదు సార్కి? మరి అన్ని పుస్తకాలు చదివినని ఎందుకు చెప్తున్నాడు? సారు పుస్తకం తీసి పేజీ చదవడండి. గుర్తుంచుకోండి, 1,00,000 పుస్తకాలు ఎట్లా చదవగలిగిండు? పేజీ చదవాడు సారు. సారాంశం చదివిస్తాడు. భగవద్గీత ఉంది కదా, భగవద్గీతలో 1వ అధ్యాయం పేరేంటిదంటే అర్జున విషాద యోగం. దాని సారాంశం ఏంటి చెప్పన్న? మొత్తం దాంట్లో చాలా శ్లోకాలు ఉన్నాయి. శ్లోకం చదివి దాని యొక్క అంతరార్థం చెప్పాలి మీకు. కానీ మొత్తం అధ్యాయాల యొక్క సారాంశం ఏంటిదంటే దుఃఖానికి కారణమెవరు, విషాదమెందుకు కలుగుతున్నది, విషదముగా చెప్పితివమ్మ గీతామాత. మీ అందరికీ దుఃఖం ఎందుకు కలుగుతుంది? 1వ అధ్యాయం యొక్క మొత్తం సారాంశం. మీ అందరికీ దుఃఖం ఎందుకు కలుగుతుంది, విపులముగా చెప్పింది గీత. అంటే దుఃఖము ఎవరి వల్ల కలుగుతుంది, ఎందుకు కలుగుతుందో వివరంగా వివరించింది గీత. దాని మొత్తం సారాంశం మీరు తెలుసుకోవాలి. అట్లా సార్ ఏం చేస్తుండే, ఒక బుక్ పట్టుకొని దాని సారాంశం చదివేసి దాని యొక్క క్లారిటీ మనకి ఇస్తుండే. ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి కదా కొన్ని బుక్కులలో, మెయిన్ పాయింట్స్, అది చదివి ఆ బుక్ ఏందో అన్నది తెలుసుకుంటుండే. అంటే తన నాలెడ్జ్ హై లెవెల్లో ఉండేది. మనం ఒకసారి ఏదైనా మన బుర్రకి ఎక్కదు బుక్, అది మన హై లెవెల్. అందుకే మనం ఒక బుక్ని 3 సార్లు చదివేంత వరకు మనకు అర్థం కాదండి. మీరు గమనించండి. నేనేదో వచ్చి ఇట్లా చెప్పి పోను, బుర్రలో ముద్ర లేచిపోతా, మస్తు తిడతా. ఎందుకంటే బాగుపడడం కోసం మనం ఈ క్లాసులు ఏర్పాటు చేసుకుంటున్నాం.
ఏదో బురకలు వేసుకున్నాం కదా, ధ్యానం అనే బురకలు వేసుకున్నారు చాలామంది మన సొసైటీలో. ధ్యానం ఎంత చేస్తామో అంత కాపాడుకోవాలి శక్తిని. ఏదైతే మనం బుక్ పడతామో మన స్థితి పెరగకపోతే మేడం బుక్ అర్థం కాదు. దాన్ని మళ్ళీ చదవండి, రెండోసారి వేరేలాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తాను, మీకేం అర్థమైందో చెప్పండి. మళ్ళీ మూడోసారి చదువుతాం కదా అదే బుక్, అప్పుడు మీకు 10 లాగా అర్థమవుతుంది. అంత ఉంటుందండి ఆ బుక్లో. బుక్కును అందుకే సార్ ఎందుకు 100 సార్లు చెప్పిండు స్వాధ్యాయం 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 అని అంటే, అందులో ఎందరో మహానుభావుల జ్ఞానాన్ని రచించబడింది. ఎందుకంటే వాళ్ళు భగవద్గీతని బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ధ్యానం చేసి వాళ్ళకు వచ్చిన అనుభవమైన జ్ఞానాన్ని ఆ బుక్కులలో ఇచ్చిండు. మళ్ళీ మనం అదంతా తెలుసుకోవాలంటే వాళ్ళలాగా మనం కష్టపడాలి. అవసరం లేదని గ్రంథం చదవమన్నాడు, బుక్కులు చదవమన్నాడు. చదివినామనుకోండి వాళ్ళది మనకు అర్థమైనప్పుడు దాన్ని ఆచరిస్తున్నప్పుడు ఆ జ్ఞానం మనకు వస్తుంది. అందుకంటే ఇందులో ఉంది మన జ్ఞానం అంతా. ఎవరైతే జ్ఞానం అంతా బుక్కులలో రాసి పెట్టిందో ఆ బుక్కులో ఉన్న ప్రతి జ్ఞానం ఇందులో ఉంది. ఇందులో ఉన్నది బయట పడాలంటే వాళ్ళు అనుభవించిన జ్ఞానాన్ని నమ్మనే బుక్కులని మనం చదవాలి. అందుకని త్రిరత్నాలు. మరి ధైర్యలక్ష్మి మన వశం కావాలంటే ఈ 5 గురించి తెలుసుకున్నాం అంతే, కానీ పాటించట్లేదు. మనం ఎవరన్నా ఆత్మస్థితిలో జీవిస్తున్నామా? ఎవరన్నా ధ్యానం క్లాస్కి వచ్చి అవకాశం ఉండి ఎదగకపోతే మాట్లాంటోళ్ళకి బాధ ఈ కోపం వచ్చి వాళ్ళని ఎట్లన్నా వేసి ఇందులో ఉంచాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి, వాళ్ళకి అర్థమైతలేదు అన్నది మాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నష్టపోతున్నారు. తెలిసి అవకాశం ఉండి అవకాశం లేదంటే ఓనియండి, ఇంట్లో పరిస్థితులను బట్టి కొందరికి అవకాశం ఉండదు. కానీ అవకాశం ఉండి ఎంజాయ్మెంట్కి ఇంపార్టెంట్ ఇస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఆత్మ గురించి ఆత్మజ్ఞానం గురించి అర్థమవుతలేదు. చూడండి, ఇది శరీరం అని పూర్తిగా తెలుసుకోవాలి మనం. ఇది శరీరం అని పూర్తిగా అర్థమవుతలేదు, ఇంకా దీని మీద వ్యామోహాలు ఉన్నాయి మనకి. రెండవది, శరీరం అనేది అమ్మ నాన్న దగ్గర నుంచి వస్తుంది. మనసు ఎలా వస్తుంది? ఎంతమందికి తెలుసు మనసు ఎలా వస్తుంది అనేది? చెప్పు నాన్న. బయట సమాజం నుంచి మనసు ఏర్పడుతుంది. మరి సమాజంలో ఉన్నాం కదా, సమాజం నుంచి మనసు ఏర్పడితే సమాజంని బట్టి ఉంటుంది. అందుకని దాని పక్కకే బుద్ధిని పెట్టిండు. సమాజం చెండాలంగా ఉందనుకో నీ మనసు కూడా అలాగే తయారవుతుంది. బాగుందనుకో ఇది బాగుంటుంది. అందుకని పక్కకే బుద్ధిని ఎందుకు పెట్టిండంటే నీ గత జన్మ నుంచి వస్తుంది నీకు బుద్ధి. చూడండి, శరీరం అమ్మా నాన్న నుంచి వస్తే, మనసు సమాజం నుంచి వస్తే, బుద్ధి గత జన్మ నీ యొక్క పాప పుణ్యాల నుంచి వస్తుంది. ఇది 4వది చూడండి, జ్ఞానము. మన జ్ఞానము, మన జ్ఞానము అంటే మన ఆత్మము. మనం ఆత్మలం కదా, శరీరం కాదు కదా. శరీర జ్ఞానం అని ఎక్కడ లేదు. ఆత్మ జ్ఞానం అని ఉంది కానీ శరీర జ్ఞానం అని లేదు కదా. అందుకని ఇది జ్ఞానము, ఇది బ్రహ్మ జ్ఞానము. ఇది కదా మనకు రావాలి. ఇది మనకు వచ్చినప్పుడు మనం బ్రహ్మలం అవుతాం. ఇది రావాలి అంటే ఫస్ట్ ఇదే రావట్లేదు, ఇది వికసించట్లేదు. గిక్కనే ఆగిపోయినావు. ఏడున్నాం? 2వ ఏళ్ళ దగ్గర ఉన్నాం, 3వ ఏళ్ళ దగ్గర. ఇది బుద్ధి వికసించినప్పుడు ఆత్మకి ఆకలి ఎక్కువ అవుతుంది, అప్పుడు ఆతృత ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వెంత ఎదిగినావు, నీ ఎదుగుదల ఎంతవరకు వచ్చింది, ఎన్ని విషయాలు నేర్చుకున్నావు, ఎన్ని అనుభవించినావు, ఎన్ని పొందినావు, నీ జీవితంలో నీ సమస్యలు వస్తే ఎన్ని పోగొట్టుకున్నావు. ఏడవకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా నీ జీవితంలో వచ్చిన సమస్యలు నువ్వే ఎలా నీ శక్తితో సాల్వ్ చేసుకోగలిగినావు అన్నది మనల్ని మనం ప్రశ్నించుకుంటే నువ్వు ఎదిగినట్టు. అలా నీకు నువ్వే పోగొట్టుకోగలిగితే, ఈ సమస్య వచ్చింది నన్నేం చెయ్యది అన్న విచక్షణ జ్ఞానంతో ఏడవకుండా దాన్ని సాల్వ్ చేసుకోగలిగితే నువ్వు చాలా ఎదిగినట్టు. కానీ ఏడ్చుకుంటా మళ్ళీ ధ్యానంలోకి వచ్చి ఏడ్చుకుంటా కూర్చున్నాం అనుకో, అది పోగొట్టుకోవడానికి వేరే వాళ్ళ సహాయం అడిగినాం అనుకో,
ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు. ఇవన్నీ సారు మనల్ని ఆ స్థితికి రావడం కోసం ఇవన్నీ మనకి తయారు చేసిండు. అందుకని ఇక్కడ మనకు ఫస్ట్ ఇది వికసించాలి. ఎందుకంటే ఇది వికసించకపోతే ఇక్కడికి రాము, జ్ఞానం దగ్గరికి రాము. ఇది రాకపోతే ఇక్కడికి రాము. మనమే దేవుళ్ళమని చెప్తున్నాం మైకు పట్టుకొని. అసలు తెలియని వాళ్ళకి మనమే దేవుళ్ళం అనేసరికి వాళ్ళు ఏం చేస్తారు, మన క్లాసులకి రారు. మనమే ఇంకా కాలేదు, చెప్పాలా వద్దా కూడా తెలియదు. పత్రిజీ చెప్పిండంటే మనం చెప్పద్దు. పత్రిజీ స్థితి వేరు, మన స్థితి వేరు. మనం దేవుళ్ళమే. నువ్వు కాలే కదా, కాలే కానీ అయ్యే మార్గంలో ఉన్నావు. 100 మెట్లు ఎక్కాలా, ఒకటే మెట్టు మీద కూర్చొని నేను దేవుణ్ణి అయిపోయినా, నేనే దేవుణ్ణి అని చెప్తే ఎదుటి వాళ్ళకి నవ్వొస్తుంది. ఎప్పుడు చెప్పాలా? 90 మెట్లు ఎక్కినాక చెప్పాలా. పత్రి సారు 100 మెట్లెక్కి చెప్పిండు. చెప్పే విధానం మనకు రావాల. మనలో దైవత్వం ఉంది, మనలోనే దేవుడు ఉన్నాడు, మనలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆయనే నేను అని తెలుసుకునే స్థితికి మనం రావాలి. ఆయన నేను ఒక్కటే, ఆయన నేను వేరు కాదు అనే స్థితికి అప్పుడు తెలుసుకొని ఆ స్థితిలో జీవించినప్పుడు అప్పుడు మనం 99% ఎక్కుతాం. 99 మెట్లు ఎక్కుతాం మనం.